అక్షరాల 18 ఏళ్ళు. ఒక మనిషి జీవితంలో పావువంతు కాలం కన్నబిడ్డలకు దూరంగా, కట్టుకున్న వారికి దూరంగా, పరాయి దేశంలో, పరుల చెరలో ఆ తల్లి అనుభవించిన నరకయాతన వర్ణనాతీతం. బ్రతుకు తెరువు కోసం వెళితే బ్రతుకే భారమై ఏజెంట్ల మోసంతో పాస్పోర్ట్ పోగొట్టుకుని దిక్కుతోచని స్థితిలో మలేషియా గడ్డపై చిక్కుకుపోయిన తాడేపల్లి గూడెం వాసి ఆ తల్లి. ఎందరో నాయకులను వేడుకున్నారు, ఎన్నో ఆఫీసుల చుట్టూ తిరిగారు. కానీ రాదు, రాలేదు అన్న సమాధానమే మిగిలింది. కానీ ఆ కుటుంబం ఆఖరి ఆశగా తాడేపల్లి గూడెం జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారి తలుపు తట్టింది. రాజకీయం అంటే కేవలం ఓట్లు సీట్లు మాత్రమే కాదు, ఆపదలో ఉన్న ప్రాణాన్ని కాపాడడం అని నమ్మే నాయకుడు ఆయన. వెంటనే స్పందించారు. మలేషియా జనసైనికులను కదిలించారు. ఖర్చులు ఎంతైనా నేనున్నాను అంటూ భరోసా ఇచ్చారు. ఫలితం 18 ఏళ్ల చీకటి గది నుంచి ఆ తల్లికి విముక్తి లభించింది. ఇవాళ ఆ బిడ్డలు తమ తల్లిని హత్తుకుని ఆనంద బాష్పాలు రాల్చుతుంటే అది బొలిశెట్టి శ్రీనివాస్ గారి సంకల్ప బలం. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారికి, మలేషియా జన సైనికులకు సాల్యూట్. ఇది జనసేన మానవత్వం. అందరికీ నమస్కారం. ఎవరైతే కుప్పు వెంకటరమణ గారు ఆవిడ దాదాపుగా 18 సంవత్సరాల క్రితం మలేషియా ఒక పని కోసం వెళ్ళారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆవిడ అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆవిడ్ని చాలా రకాలుగా ఇబ్బంది పెట్టడం జరిగింది. ఆవిడ యొక్క పాస్పోర్ట్ ని తీసుకోవడం జరిగింది. అక్కడి నుంచి పంపించకుండా ఆవిడని అక్కడ హౌస్ అరెస్ట్ లాంటివి చేయటం, అక్కడే పని చేయించుకోవడం లాంటివి చేయటం, ఆవిడ సొంత భాష అయినటువంటి తెలుగును కూడా మర్చిపోయే స్థితికి అక్కడ ఆవిడ్ని చాలా నరకయాతనకి గురి చేశారని చెప్పడం జరిగింది. అయితే ఆవిడని అక్కడి నుంచి పంపించడానికి కూడా ఇష్టపడిన అక్కడ వ్యక్తుల దగ్గర నుండి మన జన సైనిక్స్, ఎన్ఆర్ఐ జన సైనిక్స్ ద్వారా మన ఎమ్మెల్యే గారు వాళ్ళతో మాట్లాడటం, ఇక్కడ ప్రాబ్లమ్ ని తెలుసుకోవటం, అక్కడ మాట్లాడిన తర్వాత ఎన్ఆర్ఐ జన సైనిక్స్ అందరూ కూడా సహకరించి పాపం ఆవిడని అక్కడి నుంచి రక్షించడం జరిగింది. ఆవిడని అక్కడి నుంచి పంపించడానికి కూడా చాలా ఇబ్బంది పడి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మన ఎమ్మెల్యే గారు కూడా ఆవిడకి ఇక్కడికి ఫ్లై రావడానికి గల ఖర్చులు కూడా ఆయన పెట్టుకోవటం, ఆవిడని ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఇవాళ ఈ రోజున మన ఇంటి దగ్గరికి ఆవిడ వచ్చి కనబడటం, మరి ఆ కుటుంబ సభ్యులందరూ కూడా ఎంతో సంతోషపడుతున్నారు. దాదాపు 18 సంవత్సరాలు అంటే జీవితంలో చాలా ముఖ్యమైన సమయం అంతా కూడా ఆవిడని అక్కడ కష్టాలతోనే ఉంది. మరి ఆవిడని రక్షించి తీసుకొచ్చి వాళ్ళ మీ ముందు ఉంచే కార్యక్రమంలో ఎవరైతే ప్రతి ఒక్కరు భాగస్వాములుగా ఉన్నటువంటి మన ఎన్ఆర్ఐ జన సైనిక్స్ అందరికీ కూడా పేరు పేరున, మలేషియన్ జన సైనిక్స్ అందరికీ కూడా పేరు పేరున అటు ఎమ్మెల్యే గారి తరపు నుంచి మా ఇక్కడ జనసేన పార్టీ నాయకులందరూ దగ్గర నుంచి కూడా నేను వారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇలాంటి ఒక మంచి కార్యక్రమాన్ని ఆవిడ్ని అక్కడి నుంచి రక్షించి పంపించడానికి మాత్రం మీ కృషి ఎప్పటికీ మేము మర్చిపోలేం. అలాగే ఎమ్మెల్యే గారు కూడా 100% ఇలాంటి ఎక్కడ నాట్ ఓన్లీ ఇన్ మలేషియా, అక్కడ మనకి దుబాయ్ నుంచి కానీ యుఏఈ నుంచి కానీ చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఆ ఇష్యూస్ అన్నిటిని కూడా చాలా సార్లు మన జన సైనిక్స్ ద్వారా అక్కడ చాలా మందిని మనం మళ్ళీ రిటర్న్ అయ్యేలాగా, ఎందుకంటే పేవ్మెంట్స్ మీద అంటే రోడ్డు మీద పడుకునే పరిస్థితికి ఉన్న మన తెలుగు వాళ్ళందరూ అక్కడ దుబాయ్లో యుఏఈలో రోడ్డు మీద పడుకుని ఉన్న వ్యక్తులకు కూడా అక్కడ ఆహారాన్ని అందించడం, అలాగే మళ్ళీ అక్కడి నుంచి వాళ్ళకి ఒక ఎమర్జెన్సీ పాస్పోర్ట్ ని రెడీ చేయించడం, అక్కడి నుంచి ఇక్కడ పంపించడం లాంటి ఎన్నో చేశారు. సో ఖచ్చితంగా జన సైనిక్స్ చేసిన ఆ పనులకి మేము ఎమ్మెల్యే గారి తరపు నుంచి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరొకసారి ఆవిడకి ఇక్కడతో అయిపోయిందని కాకుండా ఫర్దర్ గా ఏదన్నా ఉన్నా కూడా ఆవిడకి మేము హెల్ప్ చేయడానికి ముందుకు వచ్చాం. అలాగే ఇక్కడ మా భగత్ సింగ్ కాలనీ నుంచి మరి కుటుంబ సభ్యులు కానీ వారందరూ, మా జన సైనికులు, మా సురేష్ అందరూ కూడా ఆవిడకి అండదండగా ఉంటారని చెప్పేసి నేను తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.